హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు జై కిసాన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకు సరికొత్త వీడియోతో సరికొత్త సమాచారంతో రావడం జరిగిందండి. హాయ్ అండి, నమస్తే. నేను మీ రాజశేఖర్ దేవరకొండని. సో ఎవరైతే ఫస్ట్ టైం మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో ఉంచుకోండి. సో ఇలా చేసుకోవటం వల్ల మనం చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు త్వరగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో అదేవిధంగా ఎవరైతే ఫస్ట్ టైం మీ గార్డెనింగ్ స్టార్ట్ చేస్తున్నారో, లేకుంటే ఎవరైతే ఫస్ట్ టైం సిటీజీ అంటే సిటీ టెర్రస్ గార్డెనింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నారో వారికి మన దగ్గర 100 రకాలైన నాటు దేశవాళీ కూరగాయ సీడ్స్ కూడా ఉన్నాయండి. సో ఎవరికైతే కావాలనుకుంటున్నారో వారు చక్కగా వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి. సో ఈరోజు మన ఈ వీడియో వచ్చేసి మనం ఎప్పుడు కూడా వింటర్, సమ్మర్, రైన్ సీజన్లో మనము ప్రతి ఒక్కటి కూడా కొత్తదనం కోరుకోవటానికి, కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసే వాళ్ళకి సలహాలు సూచనలతో పాటు అతి తక్కువ ధరకే మనము ఏదైనా సరే మనము ప్రొడ్యూస్ అనేది చేస్తూ ఉంటాము. సో దీనిలో భాగంగా చాలా మంది ఏంటంటే మెయిన్లీ సిటీజీ గార్డెన్స్ గ్రూప్స్ వాళ్ళు, అదేవిధంగా సిటీజీ గార్డెన్లు ఎవరైతే బాగా టాప్ 10 గార్డెన్ స్టార్ట్ చేస్తూ ఉంటారో, కొత్తగా స్టార్ట్ చేస్తూ ఉంటారో వారందరూ కూడా మోస్ట్లీ మనల్ని ఎక్కువగా ఇప్పుడు కూడా అడిగేది ఏదన్నా సరే బల్బ్స్ అంటే దుంపల జాతికి సంబంధించినవన్నీ కూడా అడుగుతూ ఉంటారు. ఎందుకంటే అవి కాస్ట్ తక్కువ ఉండటంతో పాటు గార్డెనింగ్ కూడా చాలా వరకు కూడా కలకలాడుతూ ఉంటుంది. సో దానిలో భాగంగా మనం ఈరోజు మంచి ఒక నెంబర్ 1 క్వాలిటీ ఐటమ్స్ అనేది మనం ఈరోజు మన యొక్క మీ అందరి కోసం అని చెప్పేసి మనం దీన్ని పరిచయం చేస్తున్నామండి. సో ఇది వచ్చేసి నాటు కస్తూరి పసుపు అండి. చూడండి, మీకు ఆల్మోస్ట్ ఇదంతా కూడా అంటే కస్తూరి పసుపులోనే ప్రజెంట్ ఇప్పుడు ఈ వాతావరణానికి ఈ విధంగా మీకు బల్బ్స్ అనేవి ఈ విధంగా మీకు పిలకలు రావడం అనేది చాలా రేర్గా కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఎక్కడ చూసినా సరే అన్నీ కూడా మీకు మొత్తం కూడా స్ప్రౌట్ రెడీగా ఉన్నాయి. అంటే మనం గార్డెన్లో పెట్టుకున్న విత్తిని మీకు 1 మంత్లో మీకు అంతా కూడా చక్కగా మీకు జర్మినేషన్ అంటే వీటి నుంచి మనకి పిలకలు వచ్చే అవకాశం కూడా ఉంటుందండి. చూడండి, ఈ యొక్క నాటు కస్తూరి పసుపులోనే క్రీమ్ కలర్ అంటే చూడండి మనకి రెగ్యులర్గా మనకి ఇందులో వైట్, ప్యూర్ వైట్ ఉంటుంది, కానీ మన దగ్గర వచ్చి ఇప్పుడు ప్రజెంట్ క్రీమ్ కలర్ నాటు కస్తూరి పసుపు అనేది మన దగ్గర ప్రజెంట్ ఇప్పుడు సేల్లో ఉందండి. సో ఈ యొక్క నాటు కస్తూరి పసుపుకి మెయిన్లీ ఏంటంటే ఘాటు ధనం అనేది బాగా ఉంటుంది. మెయిన్లీ ఏంటంటే ఇది ఎక్కువగా పర్ఫ్యూమ్స్, అదేవిధంగా లేడీస్ ఫేస్ ప్యాక్కి, అదేవిధంగా ఏజ్డ్ పర్సన్స్ వాళ్ళు దీన్ని క్రష్ చేసుకొని వచ్చిన పొడిని డైలీ మనము వాటర్ రూపంలో తాగటం వల్ల ఫేస్ అనేది గ్లోగా కావటము, ముడత ఎక్కువగా అంటే ముడత పడిపోకుండా ఉండటానికి కూడా దీన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. అదేవిధంగా మెయిన్లీ సిటీజీ వాళ్ళు ఈ యొక్క నాటు కస్తూరి పసుపుని బాగా ఎక్కువగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆల్మోస్ట్ మనము 1 కేజీ కానీ 1/2 కేజీ కానీ మనము మన ఇంట్లో పెట్టుకోవడం వల్ల దానికి డబల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఈ యొక్క నాటు కస్తూరి పసుపు అనేది. సో దీన్ని మనము మన గార్డెన్లో కూడా చాలా సింపుల్గా హ్యాపీగా పెంచుకోవచ్చు అండి. సో మనం రెగ్యులర్గా మనము సీడ్స్ ఏ విధంగా అయితే మనం సీడ్స్ గ్రో బ్యాగ్లో చేస్తూ ఉంటామో సేమ్ అదే దిశలో మనము సాయిల్ వచ్చేసి ఒక 60%, అదేవిధంగా వర్మీ కంపోస్ట్, కోకో ఫిట్ అనేది మిగతా 40% మనం ఎంత కూడా చక్కగా మొత్తం కూడా మిక్స్ చేసేసుకున్న తర్వాత పాట్లో అంటే ఒక పాట్లో ఈ యొక్క పాట్లో ఒక 80% అంటే ఇక్కడ వరకు కూడా మనము ఒక సాయిల్ మొత్తాన్ని ఫిల్ చేసిన తర్వాత దాని తర్వాత మనకి ఏవైతే కనుపులు వచ్చాయో కదండి, ఏవైతే మనకి ఈ విధంగా కనుపులు వచ్చాయో దాన్ని మనము ఈ విధంగా భాగంగా పెట్టిన తర్వాత మళ్ళీ సాయిల్ మొత్తాన్ని ఫిల్ చేయడం వల్ల మనకి వీటి నుంచి మనకి 1 మంత్లో మనకి చక్కగా మనకు చాలా సింపుల్గా జర్మినేషన్ అయిపోతూ ఉంటాయండి. సో మీరు కోకోఫిట్, వర్మి కంపోస్ట్ లేకపోయినా సరే మీరు చక్కగా నేలలో ఎక్కడైతే మీకు తక్కువ భాగము స్థలం ఉందో ఆ స్థలంలో చక్కగా మీరు ఈ యొక్క అలా పెట్టేసి అలా పెట్టినా సరే మీకు వితిన్ 1 మంత్లో మీకు చక్కగా ఈ యొక్క కస్తూరి పసుపు అనేది సింపుల్గా జర్మినేషన్ అయిపోతుందండి. ఈ కస్తూరి పసుపులో మనకు వచ్చేసి క్రీమ్ కలర్ అనేది చాలా అరుదుగా దొరుకుతూ ఉంటుంది మనకి క్రీమ్ కలర్ అనేది. ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్క గార్డెన్లో నాటు పసుపు, అదేవిధంగా కస్తూరి పసుపు, అదేవిధంగా బ్లాక్ పసుపు, అదేవిధంగా ఎల్లో వైట్ మిక్స్డ్ పసుపు అనేది మనకి రెగ్యులర్గా మన గార్డెన్ దొరుకుతూ ఉంటుంది. వాటి క్రీమ్ కలర్ అనేది కూడా చాలా రేర్గా దొరుకుతూ ఉంటుంది. ఇది ఏంటంటే స్పైసీ అంటే వాసన చూడటానికి కూడా చాలా కమ్మటి వాసన కూడా మనకి వస్తూ ఉంటుంది. సో దీంట్లో ఉన్న మెయిన్లీ యొక్క స్పెషల్ ఏంటంటే ఈ యొక్క నాటు కస్తూరి పసుపుకి హైబ్రిడ్ కస్తూరి పసుపు ఏంటంటే నాటు కస్తూరి పసుపు ఏమవుద్దంటే అండి మీకు క్రాప్ అంతా అంటే మీకు ప్లాంట్ పెరిగే కొద్దీ మీకు కింద దుంప ఊరుతుంతో పాటు పైన మీకు ఏమీ రాదు. బట్ ఈయన యొక్క నాటు కస్తూరి పసుపులు ఏమవుద్దంటే కింద ప్లాంట్ ఎప్పుడైతే మనకి పెరుగుతూ ఉంటుందో సో
ఆ యొక్క పెరిగే క్రమంలో మీకు కింద దుంప ఉడటంతో పాటు పైన కూడా మీకు ఫ్లవర్స్ వస్తూ ఉంటాయండి. సో ఎప్పుడైతే మీకు ఫ్లవర్స్ వస్తూ ఉంటాయో, ఫ్లవర్స్ వచ్చిన విత్ ఇన్ మీకు అంటే ఈ రోజు స్టార్ట్ అయిన తర్వాత మీకు ఫ్లవరింగ్ అనేది ఎండింగ్ అయిపోయే దశ వరకు కూడా మీకు స్మెల్ మాత్రం అమోఘంగా, చాలా అమోఘంగా ఉంటుందండి ఈ యొక్క నాటు కస్తూరి పసుపు. సో ఎవరికైతే మీరు కూడా మీ గార్డెన్లో ఈ యొక్క నాటు కస్తూరి పసుపు మీకు కూడా మీ గార్డెన్ వాళ్ళకి కావాలి, మేము కూడా పెంచుకుంటాము, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో కస్తూరి పసుపు ఎప్పుడైతే అందరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారో, సో మన దగ్గర వచ్చేసి మంచి నెంబర్ 1 క్వాలిటీ నాటు కస్తూరి పసుపు మన దగ్గర ఉందండి. సో ఎవరికైతే ఈ యొక్క మంచి క్రీమ్ కలర్ కస్తూరి పసుపు కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, సో కావాలి అని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు చక్కగా ఆర్డర్ పెట్టేసేసేయండి. మనము చక్కగా డిటిడిసి, ప్రొఫెషనల్ కొరియర్, ఇండియన్ పోస్ట్ ఆఫీస్ ద్వారా మనము చక్కగా పంపిస్తూ ఉంటామండి. సో స్టాక్ కూడా వచ్చేసి, ఎందుకంటే దీన్ని తెప్పించడానికి మెయిన్లీ కారణం ఏంటంటే చాలా మందికి కూడా ఆఫ్లైన్లోనే సార్ కస్తూరి పసుపు రిక్వైర్మెంట్ చాలా మంది అడిగారండి. సో వారందరి కోసం అని చెప్పేసి మనం తేడా జరిగింది. అదేవిధంగా మన సబ్స్క్రైబర్లో ఎవరైతే ఆ గార్డెన్లో కస్తూరి పసుపు లేదని చెప్పేసి, లేకుంటే గార్డెన్లో కొత్త మొక్కలు ఎవరైతే ఆస్వాదిస్తూ ఉంటారో, సో వారి కోసం అని చెప్పేసి మనం ఈ యొక్క దుంపలు తేటం జరిగిందండి. ఆల్మోస్ట్ మనకి ఆఫ్లైన్లో చాలా వరకు కూడా మనకి సేల్ అయిపోయిందండి. సో ఆన్లైన్లో కూడా ఎవరైతే అంటే మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే గార్డెన్లో పెంచుకోవాలి, మాకు కూడా ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా చక్కగా ఆర్డర్ పెట్టేసుకోండి. సో మీ గార్డెన్ కొరకు మనము స్మాల్ ప్యాకింగ్ అంటే చిన్న మినీ ప్యాక్ కూడా మనం ఇస్తామండి. సో మీరు కేజీ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదండి. సో మీరు మనకు వాట్సాప్లో మెసేజ్ చేసి సార్ మాకు స్మాల్ కస్తూరి పసుపు ప్యాకెట్ కావాలని సరే మనము చక్కగా మనం ఇస్తామండి. మనకు కేజీ తీసుకోని చెప్పేసి మన కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క గార్డెన్లో కూడా ఎవరికి లేనంత రేర్ వెరైటీ మనం ఇవ్వాలి, తక్కువ ధరలు ఇవ్వని ఉద్దేశంతో మనము దీన్ని స్థాపించాం. కాబట్టి సో మీకు కూడా ఎవరికైతే ఈ యొక్క నాటు కస్తూరి పసుపు మీకు స్మాల్ ప్యాకెట్ కానీ, కేజీ కానీ, హాఫ్ కేజీ కానీ, లేకుంటే సో మెనీ టైప్స్ ఆఫ్ బల్క్స్ కానీ మనం ఇవ్వాలి సరే మనం రెడీగా ఉన్నామండి. సో దీన్ని మనము ఈ మంత్లో మనము స్టార్ట్ చేసుకొని పెట్టుకోవటం వల్ల మనకు నెక్స్ట్ మంత్ ఎండింగ్ లోపు మనకి చక్కగా మనకి జర్మినేషన్ అయిపోయి మనకి బల్బ్స్ అనేవి పిలకల ద్వారా వస్తూ ఉంటాయండి. సో ఎప్పుడైతే మీకు పిలకలు అనేవి మీకు వస్తూ ఉంటాయో, సో మనకి ఇప్పుడే ఎండ అనేది స్టార్టింగ్ అవుతుంది కాబట్టి చక్కగా మనకి జర్మినేషన్ అయిపోతుంది. సో మనకి ఎప్పుడైతే మే జూన్ నెలలో అంటే ఈ యొక్క ఆగస్టు సెప్టెంబర్ ఈ మధ్యలో మనకి క్రాప్ కూడా మనకి చక్కగా హెవీగా వస్తూ ఉంటుంది. ఇప్పుడు మార్చి మనకి పిలకలు పెట్టిన తర్వాత ఏప్రిల్ మే జూన్లో మనకి ఎంత ఎండ వచ్చినా సరే మనకు ఆల్మోస్ట్ మొక్క అంతా కూడా బతికేసింది కాబట్టి మీకు చక్కగా వస్తూ ఉంటుంది. సో మనం ఎప్పుడైతే మనము ఈ యొక్క కస్తూరి పసుపు అనే పిలక అంటే బల్బ్ అనేది మనము ఎప్పుడైతే మనం పాట్లో పెట్టామో, సో పెట్టిన తర్వాత మనము 2 డేస్కి వన్స్ మనము ఈ యొక్క వాటరింగ్ ఇస్తూ ఉండాలండి. సో ఎప్పుడైతే మీరు వాటరింగ్ అనేది ఎక్కువగా హెవీగా ఇస్తూ ఉంటారో, సో ఇచ్చిన క్రమంలో లోపల ఉండే దుంప అనేది క్రమక్రమంగా కుళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరు వాటరింగ్ అనేది తక్కువ ఇచ్చుకోవటం వల్ల కూడా మీకు మంచి ఆ లాభదాయకంతో పాటు మీకు ఎక్కువగా మీకు పిలకలు వచ్చే అవకాశం కూడా ఉంటుందండి. సో ఎవరికైతే నాటు కస్తూరి పసుపు కొమ్ములు మీకు కూడా కావాలి, మా గార్డెన్లో కూడా పెంచుకుంటాము అని చెప్పేసి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు చక్కగా ఆర్డర్ పెట్టేసుకోండి. సో మన యొక్క వాట్సాప్ నెంబర్ కూడా ఉంది. సో ఈ యొక్క నాటు కస్తూరితో పసుపుతో పాటు మన దగ్గర 100 రకాలైన దేశవాళీ కూరగాయ విత్తనాలు, అదేవిధంగా ఫెర్టిలైజర్స్, దేశవాళీ ఫెర్టిలైజర్స్, అదేవిధంగా మన దగ్గర వచ్చేసి అన్ని రకాలైన యొక్క ప్లాంట్స్ పెరగటానికి, ప్లాంట్స్కి పెస్ట్ కంట్రోల్ కావటానికి అన్ని రకాలైన పెస్ట్ కంట్రోల్స్ కూడా మన దగ్గర ఉన్నాయండి. సో ఇదండి ఈరోజు ఈ వీడియో ఎవరికైతే మీ గార్డెన్ కొరకు కావాలనుకుంటున్నారో, ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు కూడా గార్డెన్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు కూడా మన ఛానల్ ఫార్వర్డ్ చేయండి.